వెల్కమ్ టు వైటీవీ. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం వర్ధిల్లితే దేశవ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యం వర్ధిల్లినట్టే. గ్రామం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టే. మనం తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్ల తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు చూస్తూ ఉన్నాం. 2వ విడత కూడా జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోకి మనం వెళ్ళినట్టయితే, తొంగి చూసినట్టయితే ఇంచుమించుగా ఉప నియోజకవర్గాలు, కొన్ని బై ఎలక్షన్స్ మనం చూస్తూ ఉంటాం. నియోజకవర్గాల్లో బై ఎలక్షన్ కి ఎంతైతే పోటీ ఉందో ఆ పోటీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా మేజర్ గ్రామ పంచాయతీల్లో 20 కోట్ల వరకు కూడా ఖర్చు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒక్కొక్క అభ్యర్థి ఎక్కడికి పోతున్నాం మనం? డబ్బే ప్రవాహంగా మారుతూ ఉంది. ఎన్నికల్లో సగటు మనిషి పోటీ చేయాలంటే భయోత్పాతానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీన్ని మనం సమర్థిద్దామా? మరి దీని వెనకాల ఎవరున్నారు? ఇప్పుడు 2 విడతల జరిగిన ఎన్నికల్లో సర్వేల ప్రకారం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజారిటీ స్థానాలు గెలుచుకుందని చెప్తూ ఉన్నాం. దీని వెనకాల ప్రభుత్వాలు ఉన్నాయా, పార్టీలు ఉన్నాయా, ఎవరి అండదండలతో ఇవి వెళ్తూ ఉన్నాయి? ఒక్కసారి కాంగ్రెస్ నాయకులారా, మీరు గుండె మీద చేయి వేసుకొని ఒకసారి గ్రహించండి. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు ఓట్లు వేస్తారని జబ్బలు జరుచుకుంటున్నారు కదా. ఒక్కసారి గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను అడగండి, ఏమేమి లబ్ధి పొందుతున్నారు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ఎలా అందుతున్నాయో ఒక్కసారి గ్రహించండి. మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏమిటి, అవి ప్రజల్లోకి వెళ్ళింది ఏమిటి? బీసీ బంధ పెట్టేశారు దాన్ని. పిల్లలకు బ్రేక్ఫాస్ట్, స్కూల్ పిల్లలకు ఇంట్లో వాళ్ళు తింటారో తినరో అని కేసీఆర్ ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్ అని కార్యక్రమం పెట్టుకున్నది. 621 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఎక్కడ పోయింది బ్రేక్ఫాస్ట్? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే మధ్యాహ్న భోజనం తప్ప బ్రేక్ఫాస్ట్ పిల్లలకు అందుతుందా? దళిత బంధు, ఆర్థిక స్తోమత లేనటువంటి దళితులకు 10 లక్షల రూపాయలు చేయూతని ఇస్తూ ఉన్నారు. అది కేసీఆర్ గవర్నమెంట్ లో ఇచ్చింది. అది కొంతవరకు ఫెయిల్ అయింది. అది పక్కన పెట్టండి. దాన్నైనా అమలు చేశారా మీరు? పెన్షన్ పెంచుతామన్నారు, 4,000కు చేస్తామన్నారు. ఒక్కసారి అడగండి మహిళలను, వృద్ధ మహిళలను, పురుషులను. అవే 2,000 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుంది. ఎక్కడికి వెళ్ళింది మీ సంక్షేమ కార్యక్రమాలు? బ్రాహ్మణ సంక్షేమ స్కీమ్ ఉంది ఒకటి, పథకం. 200 కోట్ల రూపాయల నిధి, అందులో 50 కోట్ల రూపాయల నిధి ఖర్చు కావచ్చు, మిగతా 150 కోట్లు అయితే అలాగే ఉంటాయి కదా. ఆ బ్రాహ్మణ సంక్షేమ సంఘము ఏర్పాటు చేసిన పథకానికి మీరు పెద్ద తాళం వేసేసారు. ఎక్కడ బ్రాహ్మణుడికి ఉపయోగపడుతుంది? ఎక్కడ? అదే విధంగా యాదవులకు, అంటే తెలంగాణ రాష్ట్రంలో స్వయంగానే మాంసాన్ని మనమే తయారు చేసి మనమే ఇతర రాష్ట్రాలకు అందించాలి, యాదవులకు స్వయం సమృద్ధి పెరగాలి అనే ఒక ఆకాంక్షతో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ స్కీము ఎంత భారీగా నడిచింది అంటే 21 గొర్రెలను ఒక యాదవునికి ఇవ్వడం జరిగింది. అటువంటిది 4,16,000 మంది దాంతో లబ్ధి పొందిరు యాదవులు. ఇంచుమించుగా 40,000 కోట్ల రూపాయల ఖర్చు అది. ఆ స్కీమ్ 2 ఏళ్ల నుంచి మీరు అమలు చేస్తున్నారా? ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. మీరు ఇచ్చేది ఒకటే, మహిళలకు 0 టికెట్, ఫ్రీగా వాళ్ళని బస్సులో వెళ్తున్నారు. అదొక్కటి తప్ప ఇంకేమైనా అందుతుందా? ఎందుకు మీరు జబ్బలు జరుచుకుంటున్నారు? కలెక్టర్ ఆఫీసులో 2 లక్షలు 3 లక్షల జీతం ఎత్తుతున్నటువంటి మహిళలు కూడా, వాళ్ళకు కూడా ఫ్రీ పెట్టావే. దీని వల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్ప. నేను ఒకటి చెప్తున్నానండి, మేం చేశామని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం చెప్పుకుంటుంది కానీ అది ప్రజల సొమ్ము. ప్రజలు ఇచ్చే ట్యాక్సుల ద్వారానే ఇస్తున్నారు, ఎవరింటి నుండి ఇవ్వడం లేదు. అలాంటప్పుడు ఇలాంటి పథకాల వల్ల ఎవరికి ఉపయోగం? ఉద్యోగస్తులు ఫ్రీగానే రాబట్టి, మామూలు మహిళ కూడా. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇదే ఆ సంక్షేమ కార్యక్రమాలు. ఇందిరమ్మ పథకం కింద చీరలు ఇచ్చారే మీరు, ఎంతమంది కట్టుకుంటున్నారు? అప్పుడు కేసీఆర్ అన్నారు కదా, సద్దుల బతుకమ్మ సమయంలో మీరు ఇచ్చారు, అవి పనికిరావని. మరి మీరు ఇచ్చిన చీరలు ఎంతమంది మహిళలు కట్టుకుంటున్నారు? ప్రభుత్వ దవాఖానాల్లోకి ప్రజలను మరలించాలనే దృక్పథంతో అప్పుడు కేసీఆర్ కిట్ పెట్టాడు. కేసీఆర్ కిట్ ఏమైంది? ఎక్కడికి పోయింది? బాలింతలకు, గర్భిణీలకు పోషకాహారం ఇవ్వడానికి కొంత ఫండ్స్ సెంట్రల్ నుంచి వస్తాయి, దాంట్లో కొంత రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసుకుంటుంది. అది ఎక్కడ పోయింది? అటకెక్కింది. గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం ఇవ్వాలి. ఏంటి అసలు? ప్రభుత్వానికి ఆదాయ వనరులకు కొదవలేనటువంటిది ఒకటే, మద్యం షాపులు. ఒక్కసారి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ విద్యుత్ దీపాల వెలుగులో కనిపిస్తూ ఉన్నాయి మనకు మద్యం షాప్. వాటి ధర పెంచుతూ ఉన్నారు. అదే విధంగా పెట్రోల్ ధరలు, రాష్ట్ర ప్రభుత్వానికి 37 రూపాయలు ప్రతి లీటర్కు ట్యాక్స్ వస్తుంది. అది మినహాయించుకుంటే ఏమవుతుంది? మీకు కాదు. తగ్గించుకుంటే ఏమవుతుంది? సగటు మనిషి, ప్రతి వ్యక్తి కూడా వాహనము, ద్విచక్ర వాహనాన్ని ఈ రోజుల్లో కంపల్సరీగా వాడుతున్నారు. అతనికి ఉపశమనం కోసం మీరు ట్యాక్సులు తగ్గించుకుంటే ఏమవుతుంది? ఇవి అక్కర్లేదు మీకు. ఎక్కడ పడితే అక్కడ ట్యాక్సులు, ఎక్కడ పడితే అక్కడ దాడులు, ఇవి చేయడమే కాకుండా ఎక్కడ ఇతర దేశాల నుంచి ఎన్నో కోట్లు వస్తున్నాయని ఒక్క మాట నేను ముఖ్యమంత్రి గారిని నేరుగా అడుగుతున్నాను. గతంలో ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకి కావాల్సిన డిఏలు కానివ్వండి, లేకుంటే కొత్త పే స్కేల్స్ కానివ్వండి అడిగారు అనుకోండి, అప్పుడు ఏమన్నారు? మీరు సభాముఖంగా అన్నారు, 4 గోడల మధ్యలో కాదు, 18,000 కోట్ల రూపాయలు ఆదాయం
తప్ప వేరే ఏ ఇతర ఆదాయం లేదు. సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము చేయలేనటువంటి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆర్థిక స్తోమత ప్రభుత్వానికి లేదు అని స్పష్టంగా చెప్పినప్పుడు అలాంటి మీరు 150 కోట్లతో రేజింగ్ తెలంగాణ ప్రోగ్రాం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది ప్రజలు అడుగుతున్నారు వైటీవీ ద్వారా. దీనికి సమాధానం చెప్పండి. ఒక విషయం నేను స్పష్టంగా చెప్పగలను. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఒక మాట అన్నాడు. ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిండు. ఇది మంచి కార్యక్రమాలు. ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు పేరు మార్చండి, అది మీ ఇష్టం, మీకున్నటువంటి హక్కు. కానీ అలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి కదా మీరు. అప్పుడే కదా ప్రజల్లోకి మీరు వెళ్లేది. ఏది లేకుండా గ్రామాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ వ్యక్తికి నేరుగా డబ్బులు పంచి ఇవాళ గెలుచుకొని జబ్బలు జరుచుకుంటే రేపు భవిష్యత్తులో జరిగే ఎలక్షన్ లో ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? అది గుర్తుంచుకోండి. దీనికి జవాబు ప్రజలకు చెప్పండి. మా వైటీవీ కాదు, మీరు ప్రజలకు చెప్పండి జవాబు. ఇది వాస్తవం కాదా? మీరే ఆలోచించండి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఇలాంటి రాజకీయాలు పనికిరావు.